ఇక్కడ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఉంది. మనల్ని ముందు తీసుకెళ్ళడానికి కావాల్సిన మన పర్సనాలిటీ అన్నమాట. ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఫుల్‌గా స్కిల్ బేస్డ్ బిజినెస్ అంతే. మన స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే 100% మనం సాధించుకోవచ్చు. ఇంకా డిపెండ్ ఆన్ సక్సెస్ అవర్స్ అన్నమాట. ఇంకా మన పైనే డిపెండింగ్ అని ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. మన మెంటాలిటీ అవ్వచ్చు, మన ఒక ఆలోచనలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అన్నమాట. వాటి గురించి ఒక 7 టిప్స్ గురించి మనం తెలుసుకుందాం. మన స్వీయ క్రమశిక్షణకి మెరుగుపరచడానికి ఒక 7 అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ యువర్ గోల్స్. ఇందులో ఏంటి అంటే డ్రీమ్స్ ఉండాలి. డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఏంటి మేడం ఇక్కడ గోల్స్ అనేది మీ డ్రీమ్స్ గురించి చెప్తున్నారంటే, డ్రీమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే, డ్రీమ్స్ అంటే అందరికీ పడుకున్నప్పుడు వచ్చే కలలే అంటుంటారు. కానీ నిద్రపోకుండా చేసే కలలని కలాం గారు అని చెప్పారు మనకి. కానీ ఆ ఒక డ్రీమ్స్‌ని గనక ఒక ఆహ్, డేట్ గనక ఫిక్స్ చేస్తే అవి గోల్స్ అంటారనమాట. అలాంటి టైమ్ ఫిక్స్ చేయాలి. ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యారేజ్ డే అని, ఒక బర్త్‌డే అని, పిల్లల బర్త్‌డే అని ఇట్లా ఏదో ఒకటి మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. అట్లా ఫిక్స్ చేసుకో ఒక డేట్ టైమ్ గనక ఫిక్స్డ్ టైమ్ గనక ఇచ్చినట్టయితే దాన్నేమంటారంటే గోల్స్ అంటారనమాట. అట్లా మనకు కొన్ని క్లియర్ గోల్స్ అనేది ఉండాలి మనకి. ఉంటే 100% సాధించుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఒక పాసివ్ ఇన్‌కమ్ అనే ఒక అద్భుతమైన బిల్డింగ్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీలకు మనం వచ్చామంటే ఈ యొక్క పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి అంటే వారన్ బఫెట్ గారు ఏమంటారంటే నిద్రపోతున్నప్పుడు గూడా సంపాదించే మనీ అంటుంటాడు తను. అంటే మనం క్రియేట్ చేసిన మార్కెట్ మనకు తిరిగి డబ్బులు సంపాదించి పెట్టడమే ఈ యొక్క పాసివ్ బిల్డింగ్ అన్నమాట. అలాంటి ఒక పాసివ్ బిల్డింగ్‌ని జీవితాంతం కష్టపడినా రాని, ఒక కోటాను కోట్లు పెట్టినా క్రియేట్ చేయలేని ఈ రోజు సిట్యుయేషన్‌లో ఉన్న మార్కెట్‌ని జస్ట్ 5 ఇయర్స్ మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మనము ఈ యొక్క పాసివ్ బిల్డింగ్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మార్చుకోవాలి, చేర్చుకోవాలి, జీరో మైండెడ్‌గా ఉంటే ప్రాక్టీస్‌లో ఉంటే 100% మనం సక్సెస్ అవ్వొచ్చనమాట. కాబట్టి ఇక్కడ వీక్లీ 2.5 లాక్స్, మంత్లీ ఒక 10 లాక్స్, పర్ యానమ్ 1.2 క్రోర్స్ తీసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. కాబట్టి డ్రీమ్స్ ఎంతైనా ఉండొచ్చింక. డ్రీమ్స్ అనేది ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి దానికి గోల్స్ అనేది మనము ఫిక్స్ చేసుకోవాలి. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. మనం రాసుకోవాలి ఫస్టు. ఎప్పుడు మనం పెన్ను, పేపర్ ఎప్పుడైతే నోట్స్ మీదకొస్తుందో అప్పుడు మనం సెట్ చేసుకున్నట్టండి అది. ఏం సాధించాలనుకుంటున్నారు మీరు ఇండస్ట్రీ వాళ్ళకి రాగానే? అన్ని డ్రీమ్స్ అన్ని బయటకి తీయండి. మీకు గుర్తుకు రాలేదనుకోండి, ఇప్పుడు వైఫ్ అనుకోండి హస్బెండ్ కూర్చోబెట్టండి, పిల్లలు కూర్చోబెట్టండి. హస్బెండ్ అనుకోండి వైఫ్‌ని కూర్చోబెట్టండి, పిల్లల్ని కూర్చోబెట్టండి. వాళ్ళకి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయో అసలు పేపర్ నోట్స్, పెన్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. దానికి టైమ్ ఫిక్స్ చేయండి. ఓకేనా? అలాగే అది ఎవరికైతే చెప్తే ఇంక వాళ్ళు ఎప్పుడెప్పుడు గుర్తు చేస్తుంటారో వాళ్ళే ఫస్ట్ చెప్పాలి. వీళ్ళు సక్సెస్ అవ్వరు అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి నేను ఈ టైంలో ఇది సాధించాలనుకుంటున్నాను. ఇది అయిపోతుంది. ఈ కార్ ఇప్పుడు తీసేసుకుంటాను. ఇల్లు తీసేసుకుంటాను అని ఎప్పుడైనా చెప్తారో వాళ్ళెప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. అంటూ ఉంటారు చూసారా? వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆ ఇగో గురించన్నా మనము ఖచ్చితంగా సాధించేస్తామండి. ఇక్కడ ఫైర్ మనకు మనమే పెట్టుకోవాలి. ఎవ్వరు పెట్టుకోరు. ఎవ్వరు మనకు ఇవ్వరన్నమాట. ఓకేనా? కాబట్టి ఇందులో ఈ యొక్క గోల్స్ సక్సెస్ కావాలి అంటే, చేసుకోవాలి అంటే ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్. ఏకాగ్రత మన స్వయం ప్రేరణ సార్ అంటుంటారు గదా! మొండి పట్టుదల. ఇవి 2 ఉంటే 100% సాధించొచ్చండి. ఇప్పుడు పిల్లవాడు ఒక ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. ఏకాగ్రత పెట్టి చదువుతూ ఉంటాడు. కదండీ! ఆ ఇయర్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ కోసమే. కానీ మనము మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్‌ని కూడా 4 జనరేషన్స్ కూడా ఒక పాసివ్ ఇన్‌కమ్‌లోకి తీసుకెళ్ళే ఒక బిల్డింగ్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి మనకు గూడా ఏకాగ్రత అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే స్వయం ప్రేరణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మొండి పట్టుదల అనేది ఇంపార్టెంట్. వీటి వల్ల 100% ఈ యొక్క ఎన్ని డ్రీమ్స్ అయినా, ఎన్ని గోల్స్ అయినా మనం అన్నీ గూడా సక్సెస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి
ఇవి చాలా ఉంటాయండి. అందరు నేను అడిగినప్పుడు ఏమన్నారంటే, ₹1,00,00,000 ఇల్లు ఐడియా ఎయగానే ₹1,00,00,000 ఇల్లు అంటుంటారు. ఒక 5, 6 కోట్లకుంటాయండి. వాళ్ళొక డ్రీమ్స్ అనేది 5, 6 కోట్లకుంటాయి. ఇప్పుడు డైమండ్ గురించి చెప్పగానే డైమండ్ అని అంటుంటారు. ఇట్లా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే చిన్న చిన్నదిగా ముక్కలు ముక్కలుగా విడదీయాలన్నమాట. ఒక 12 వీక్స్, ఒక 1 వీక్ లేదంటే ఒక 12 వీక్స్ అంటే 3 మంత్స్, ఒక 1 ఇయర్‌కి గోల్స్ ఇట్లా మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలన్నమాట. మనం ఒక 1000 ఉందని మన ముందు ఇప్పుడు ఒక 500 ఉందండి. అదొక డ్రీమే అనుకుందాం. చిన్న డ్రీమే అనుకుందాం. కాబట్టి ఒక ఒక 10 ఫ్యామిలీస్‌కి మనం ఆపర్చునిటీని పరిచయం చేయాలి. ఈ రోజే మనం లాగిన్ అయ్యాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ముక్కలు ముక్కలుగా విడదీయడము. ఫస్ట్ నేమ్ లిస్ట్ అని, ఇన్విటేషన్ అని, ప్రమోషన్ అని, ప్రెజెన్స్ అని ఇవి చేసుకున్న తర్వాత ఫాలో అప్ అని, రిటైలింగ్ అని, సిల్వర్ స్టార్ అని, ఇంకా హ్యాపీ కస్టమర్స్ అని, వీఆర్ అని, ఒక స్టార్ అని. ఈ 1 మంత్ మొత్తం ఒకటే స్టార్ కంప్లీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్, నెక్స్ట్ ఒక 2 వీక్స్ కల్లా ఒక 2 స్టార్‌లు. ఒక 10 వీక్స్ కల్లా ఒక 5 స్టార్స్. ఒక 20 వీక్స్ కల్లా ఒక 10 స్టార్స్. జస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకొని మనం కంప్లీట్ చేసుకోవాలి. అట్లా చిన్న చిన్నగా చేసుకుంటే ఏమవుతదంటే, భారంగా అనిపించాలి. పెద్దగా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ముందు కొంచెం వెళ్ళగానే అది డిస్ట్రాక్షన్స్ వచ్చాయని ఏమన్నా అడ్డుకట్టలొచ్చాయనుకోండి, ఎంబటే నా వల్ల కాదులే అని ఆగిపోతామనమాట. చిన్న చిన్నయి ఉన్నాయనుకోండి మన స్తోమత తగ్గట్టు, ఇంకా అప్పుడు ఏముండదనమాట. ఇంతే గదా! అన్నట్టు అయిపోతుందన్నమాట. కాబట్టి మనం బ్రేక్ డౌన్ జేసుకోవాలి. ఇప్పుడు డైమండ్ అయినా సరే, ఫస్ట్ ఇయర్ మొత్తం రూబీ అవ్వడము, నెక్స్ట్ ఇయర్ ఒకరు పెరల్ అవ్వడం, తర్వాత ఎమరాల్డ్ అవ్వడం, తర్వాత సఫైర్ అవ్వడం. ఒక 3 ఇయర్స్‌లో మనం ఒక 4, 5 ఇయర్స్‌లో అయినా డైమండ్ అవ్వడం. ఒక ₹1,00,00,000 ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడం అన్నమాట. ఆ విధంగా మనం బ్రేక్ డౌన్ జేసుకోవాలండి. మన లక్ష్యాలన్నీ గూడా చిన్న చిన్న మనం విడదీసుకోవాలి. విడదీసుకొని దానికి టైమ్ ఫిక్స్ చేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఏమైతుందంటే మనకు నిరుత్సాహం రాదన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా విడదీసి నిరుత్సాహం రాదు. అవి సాధించగలిగేలా ఉంటుంది గాబట్టి, మనం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంటాం. అప్పుడు 100% మనం సక్సెస్ అవ్వగలం. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఉండాలండి. ఇప్పుడు మనం అనుకున్నాం స్టార్ 500 అవ్వాలని అనుకున్నాం. మరది ఒక 10 ఫ్యామిలీస్‌కి మనం రైట్ 10, లెఫ్ట్ 10 ఫ్యామిలీస్‌కి మనం పరిచయం జేయాలి. అన్నప్పుడు మన దగ్గర ప్లాన్ ఉండాలి గదా! బయటంటే లక్షలుండాలి. ఏదైనా వ్యాపారం జేయాలి. ఆ డ్రీమ్స్ ఏమైనా ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఈ ఇయర్ కల్లా ఒక 1,00,000 ఇన్‌కమ్‌కెళ్ళాలి అని అనుకుంటే అక్కడ లాక్స్‌తో పని. ఇక్కడేంటిది? మన స్కిల్‌తో పని, మన టాలెంట్‌తో పని, మన టైమ్‌తో పని. కదండీ! అవునా కాదా? కాబట్టి ఎక్కడైనా ప్లాన్ ఉండాలండి. ప్లానింగ్‌కి ఒక ఉదాహరణ సార్ చెప్తారు. ఏంటి అంటే, అమ్మ అని చెప్తుంటారు. కదండీ! ఇప్పుడు మాట్లాడుతూనే రేపు ఏం వండాలని ప్లాన్ చేసుకుంటుంది అమ్మ. రేపు టిఫిన్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటుంది అమ్మ. కదా! ఎంత నీరసంగా ఉండని వండి చేసి పడుకుంటుందమ్మ. ఇట్లా ప్లానింగ్ అనేది ఎప్పటికప్పుడు ఒక డైలీ వంటకే అంత ప్లానింగ్ ఉంటే 4 జనరేషన్స్‌కి ఇచ్చే ఒక పాస్ పాసివ్ బిల్డింగ్‌కి ఎంత ప్లానింగ్ ఉండాలండి? ఇది కూడా ఒక బిల్డింగ్. ఓకేనా? దీనికి కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి ఎక్కడ వంటగది రావాలి? ఎక్కడ ఖాళీ స్పేస్ ఉండాలి? అనేది ఎలా ఉంది? ఎట్లా పడితే అట్లయితే కట్టట్లేగా మనం. కదా! అలాగే ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఏ దానికైనా ప్లానింగ్ అనేది ఉంటే పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. ఒక ప్రణాళికేసుకున్నాం. ఇప్పుడు 584 వీక్ అండి. ఒక ప్రణాళికేసుకున్నాం. ఈ వీక్‌లో ఎన్ని ప్రొడక్ట్‌లు నేను రిటైల్ అవ్వాలి. నేనెంత టీమ్ రెవెన్యూ తీసుకోవాలి. ఒక ప్లానింగ్ యేసుకున్నాం అనుకోండి. ప్లానింగ్ యేసుకుంటే ఏమవుతుంది అంటే దానికి స్ట్రక్చర్ వచ్చేస్తదనమాట. అంటే మనం ఇన్ని చపాతీలు చేయాలంటే ఎంత పిండుంది? ఎంత టీమ్ ఉంది? ఎంత క్రియేట్ చేయాలి? ఎన్ని నేమ్ లిస్ట్‌లున్నాయి? ఎక్కడ నేమ్ లిస్ట్ క్రియేట్ చేయాలనేది పర్ఫెక్ట్ విజన్ అనేది రావడం జరుగుతుందనమాట. ఎక్కడ పని చేయాలి? ఎక్కడ పని చేస్తే వర్క్ జరుగుతది. ఎక్కడ పని చేస్తే నీకు గావాల్సిన 20 ప్రొడక్ట్స్. ఆ 20 ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి జనరేట్ అయితది? ఎంతమందున్నారనేది మనకు ఒకటనేది మనకు రూట్ మ్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ లేకపోతే, ఈ యొక్క డ్రీమ్ లేకపోతే బస్సు ఉంటుంది గదండీ! బోర్డ్ లేని బస్సు ఎక్కిన విధంగానే అన్నమాట ఇంగ. ఇగ ఎటు వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఒకసారి చెప్తుంటాడు. ఏంటి అంటే, సముద్రంలో ఒక చెక్కేసామనుకోండి. ఇటేస్తే అటు పోతది, అటేసి ఇటు. ఒక ఫంక్షన్ వస్తది. ఇటు ఇటు నెట్టుతది. ఇంకో ఫంక్షన్ వస్తది. ఇంకో దూరం నెట్టేస్తది. అనారోగ్యం వస్తది. అటు నెట్టేస్తది. ఇట్లా ఎటు అనే దిశానిర్దేశం ఉండదనమాట మన లైఫ్‌కి. అట్లా అయిపోతదనమాట. అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ప్లానింగ్ ఉంటే పర్ఫెక్ట్‌గా మనం డిజైన్ జేసుకోవచ్చు. ఈ వీక్ ఎంత ఇన్‌కమ్ సాధించాలనుకుంటుర్రు? ఈ 12 మంత్స్ వరకల్లా ఎంత సంపాదించాలనుకుంటుర్రు? సార్ అందుకనే దీనికొక సంకల్పాన్ని కుదించిండు సారు. ఒక 40 సంకల్పం. ఈ 40లో ఇప్పుడు ఒకటొచ్చేసనుకో ఫటాఫట ఒక్క స్టార్ట్ అయ్యేదాకానే ఇబ్బందండి. ప్లానింగ్ జేసుకొని మనం స్టార్ట్ అయ్యేదాకానే ఇబ్బంది. తర్వాత ఫటాఫట 40 ఎట్లా కంప్లీట్ అయినాయో అర్థమే అవ్వదింక. అలా, అలా మనం ముందుకెళ్ళొచ్చనమాట. దీనికొకటే ఒకటి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు గూగుల్ ఉంది మన ముందు. మరి ఇప్పుడు మనం ఏదైనా రూట్‌కెళ్ళాలనుకోండి. మనం పర్ఫెక్ట్‌గా అక్కడ వెళ్ళేదేదైనా డిస్ట్రిక్షన్ మనం క్లిక్ చేస్తేనే కదండీ రూట్ మ్యాప్ చూయించేది. పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ చూపిస్తదప్పుడు. అవునా కదా? సేమ్ వే అన్నమాట. ప్లానింగ్ ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ అనేది మనకు రావడం జరుగుతది. దాని ప్రకారం ప్రాసెస్‌లోకి వెళ్తే సీనియర్ దగ్గర కూర్చుంటే 100% మీరు సమయం ఇస్తే 100% సక్సెస్ ఈజీ. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్. ఫోన్‌లో డిస్ట్రాక్షన్స్ ఒస్తాయి. వీడియో చూస్తే డిస్ట్రాక్షన్స్ ఒస్తాయి. ఇండస్ట్రీ వరల్డ్‌లో నాకు తెలిసి డిస్ట్రాక్షన్స్ ఏంటి అంటే ఫంక్షన్స్, అనారోగ్యము, బలహీనమైన ఆలోచనలు. అంటే చేయలేనేమో అనే బలహీనమైన ఆలోచనలు, అసూయ, కోపము, చిరాకు ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఇవి అందరికీ కామన్ అండి. అందరికీ కామన్. ఏ వర్క్‌లో అయినా కామన్ ఇంకా ఇవన్నీ గూడా కామన్. ఇవి తొలగించుకోవాలి. అది మన చేతిలో పని. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా సరే అవి మనకొచ్చినాయంటే మనం క్లియర్ చేసేదైతేనే మన దగ్గరకొస్తాయండి. లేపోతే రావసలు. నేచర్ ఈజ్ ఎనర్జీ అంతే ఇంకా. మనకొచ్చినాయంటే అది సాల్వ్ చేసే శక్తి నీలో ఉంది కాబట్టి అదొచ్చేసింది. ఇది ఒక డిస్ట్రాక్షన్స్ అనేది మనము క్లియర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నైట్ నేను చూసాను. నేను పోస్ట్ పెట్టాలి. నాకు మండే అని కూడా ఐడియా లేదు. చూసాను. చూసేసరికి ఇంకా నా మైండ్ ఇంకా అప్పటికే అలసిపోయిన మైండ్. నైట్ 10 అయింది పడుకున్నాను. ఇప్పుడు నేను రేపు సెషన్ ఏం చెప్పాలనేది ఒక 3 ఉన్నాయి. పీడీఎఫ్‌లు మా సార్ పంపించారు చూసాను. చూడగానే ఇంకా నాకు అస్సలు కరెక్ట్‌గా విజన్ చూయించట్లేదు. ఫస్ట్ ఏం కావాలి నా మైండ్‌కి రెస్ట్ కావాలి అంతే ఇంకా. ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని ఆఫ్ చేసి ఏం చేశానంటే పడుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. పడుకున్న తర్వాత 1:15కి మెలుకువొచ్చింది. ఒక 1 ½ అవర్ కూర్చొని మొత్తం క్లియర్ చేసుకొని పడుకున్నా. మళ్ళీ 4:30కి నేను లేసాను. ఇట్లా డిస్ట్రాక్షన్స్ ప్రతి దగ్గర వస్తుంటాయి. దాన్ని సైలెంట్ చేయాలి ఫస్ట్. స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే క్లియర్ విజన్ ఉంటుందండి. క్లియర్ విజన్ ఉంటుంది. అప్పుడు ఎటు వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? హ్మ్. ఫోన్ స్టక్ అయితే ఏం చేస్తాం? రీస్టార్ట్ చేస్తాం. ఇట్లానే అన్నమాట. రెస్ట్ అవసరం. మనకేంటి అంటే మైండ్ తోటి చేసే బిజినెస్ కాబట్టి ఫస్ట్ రెస్ట్, బాడీకి రెస్ట్, మైండ్‌కి రెస్ట్, ఇట్లా మనం పొట్టకి రెస్ట్ అంటుంటారు కదా సారు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సార్. అలాగే రివార్డ్స్. రివార్డ్స్ అనేది మోర్ ఉంటాయండి ఇండస్ట్రీ వాళ్ళు. ప్రతి ఒక్కదానికి. ఇంట్లో డైలీ వంట చేస్తుంటాం. బావుందా? బావుందా? అని అడుగుతాం. అక్కడ రివార్డ్ అసలే ఉండదు. ఎన్నో సా ఎక్కడ రివార్డ్స్ ఉన్నాయండి. ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ప్రతి ర్యాంక్‌కి ఇప్పుడు చూడండి సంకల్ప శక్తి పోస్ట్ చేసి దానికి కూడా సార్ రివార్డ్. మెడిటేషన్ చేస్తే దానికొక రివార్డ్. ఇట్లా ప్రతీది రివార్డ్స్ ఉంటాయి గదండీ! మన కోసం మనం గూడా రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ వీక్ మనం అనుకున్నాం. ఈ వీక్ 40 ప్రొడక్ట్స్ అనుకున్నాం. సాధించామనుకోండి ఇక ఫ్రైడే రోజు నైటే సక్సెస్. ఇంక నేను సక్సెస్ అయ్యాను అనుకోవాలి. ఇంకేమన్నా మన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఆ 12 దాటిపోయిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఇంక వీళ్ళతోటి మాట్లాడుతూ అయిపోయేది. ఇంక వీళ్ళతోటి మాట్లాడితే అయిపోయేది అని అనుకుంటే ఎప్పుడైతే అప్పుడు నోట్స్ పెన్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలండి. రాసుకొని నెక్స్ట్ వీక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇట్లా మనం చేసుకుంటే ఇంకా స్పీడ్‌గా మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చండి. ఆ రివార్డ్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదంటే, ఆ పెయిన్ అంతా ఎళ్ళిపోతది అంతే. ఇప్పుడు చూడండి సారన్నారు టాప్ 20లో వచ్చారంటే, అప్పుడు నేను చేసిన పెయిన్ అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలయిపోయింది. హ్యాపీ, హ్యాపీ వచ్చేసింది. అవునా కదా? అలా అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరు ప్రేరణతో ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మన సెల్ఫ్ మోటివేషన్ అన్నమాట. ఖచ్చితంగా అవసరం. స్వీయ ఖచ్చితంగా అవసరం అన్నమాట. ముందుకెళ్ళాలంటే. కొంత ప్రోగ్రామ్స్‌లో దొరుకుతుంది. కొంత సీనియర్స్ ద్వారా, మెంటర్ ద్వారా దొరుకుతుంది. కొంత స్వయంగా గూడా మనకు కావాలన్నమాట. ఇవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇచ్చుకుంటూ ఉంటే ఏందంటే మనం ముందుకెళ్ళడానికి స్పీడప్ అవుతుంది మన జర్నీ అనేది. ఓకేనా? ఇది మన రివార్డ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి భయపడొద్దండి. అస్సలు భయమనేది మనని కిల్ చేస్తది.
చూడండి. ఈ ఒక్కసారి ఈ వారం నేను చేయలేము అని అనుకోండి. మొత్తం ఇట్లా నేను చేయలేనని ఇట్లా పడుకొని పోతా నీరసించి ఇంత పెద్ద బాడీని కూడా పడుకోబెడుతది శరీరం. అసలు మైండ్ అనేది. అసలు నిరాశ అనేది, అసలు ఈ యొక్క భయం అనేది మనం చంపేస్తది. ఇంత బాడీని కూడా చంపేస్తది అసలు. పని చేయనీయదు. అడుగు ముందుకేయనీయదనమాట. మనము అసలు భయపడొద్దనమాట. ఏదైనా సరే భయపడొద్దు. ఏదొచ్చినా గాని భయపడొద్దు అంతే. అది సాల్వ్ చేసే శక్తి ఉంది గాబట్టే నీకిచ్చింది నేచర్ అంతే ఇంకేం లేదు. సహాయం కోసం అడగడానికి ఇక్కడ మాత్రం భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడ విన్ బై విన్ ఫార్ములా. ఇక్కడ ఏంటి అంటే స్కిల్ ఏంటి అంటే సీనియర్స్ స్కిల్స్ ఉపయోగించుకొని మనం ఒక పాసివ్ బిల్డింగ్‌ని కట్టుకోవడమే, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకెళ్ళడమే అసలైన స్కిల్ అండి. మరక్కడ భయమెందుకండి? సీనియర్స్ ఉన్నారు సర్వీస్ ఇవ్వడానికి. పదే పదే ఏమన్నా అనుకుంటారేమో అని, సోదప్లాన్ అడిగితే ఏమన్నా అనుకుంటారండి. ఎట్లా ముందుకెళ్ళాలో అని అడిగినామనుకో, చిన్నది కూడా తెలియదా ఈ ర్యాంక్ వచ్చిందని మీరు అనుకుంటారేమో అని. ఆ! థాంక్ యూ మీట్ పదే పదే అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని, నేను డిస్కషన్ అంటే ఏమన్నా అనుకుంటారేమో అని. ఇట్లా ఏమి భయపడొద్దండి. మీకు ఏది చిన్న క్వెషన్ ఏదన్నా అర్థం అవ్వకపోయినా వెంటనే ఓపెన్ అవ్వాలి. అందుకనే మన మెంటర్ గారు మన కోసం ఏంది జీఎస్ఎంని ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే పర్సనల్‌గా ఏమన్నా ఉంటే అక్కడ ఓపెన్ అవుతారని. గ్రూప్‌గా చెప్పలేకపోతారు. ఈ భయాలేం చేస్తదంటే, మనం కాళ్ళకి బంధంలా ఉంచుతాయన్నమాట. ముందుకెళ్ళలేమన్నమాట మనం. కాబట్టి, ఆ ఒక భయాలను వీడండి. ఆ భయం తీసేస్తే ఏమైతదంటే, ఇంక నిర్భయం ఇంకా. ఏదైనా సాధించుకోవచ్చండి మనం ఇందులో. ఇట్లా మీరు హెల్ప్ అడగడానికి ఏమి సంకోచించొద్దు. ఏ విధమైన హెల్పు? సర్వీస్ హెల్ప్. మోటివేషన్ హెల్ప్, ముందుకెళ్ళే హెల్ప్. ఇలాంటిది మీకు చేయడానికి సదా ఎప్పుడు సీనియర్ సిద్ధంగా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం. ఓకేనా? అలాంటి దానికి భయపడొద్దు మీరు. భయపడ్డారంటే మీ సక్సెస్‌ని మీరు వెనక్క నెట్టుకున్నట్టు లెక్కనమాట. కాబట్టి భయపడొద్దు. నెక్స్ట్ వచ్చేసి మీ పేషెన్స్, ఓపిక. ఇప్పుడు అన్నం స్టవ్ పైన పెట్టామండి. ఇప్పుడు బయట హడావుడి అవ్వాలి. వెళ్ళాలి. అంటే అవుతుందా? దానికొక సమయం ఉంటుంది. అంతే. అవునా కాదా? ఒక డే ఒక పూట తినే ఫుడ్‌కే అంత సమయము, ప్రాసెస్ ఉంటుంది కదండీ! మనీ గదా! మనీ ఈజ్ ఎనర్జీ కదా! దీనికి గూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఇప్పుడుకొచ్చే సర్వైవల్ మనీ కోసమేనా మనం జేసేది? లేదు. మనం క్రియేట్ జేసిన మార్కెట్ జనరేషన్ బై జనరేషను ఈ యొక్క పాసివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఒక అద్భుతమైన ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, అలాగే టైమ్ ఫ్రీడమ్‌ని ఇవ్వడానికి మనం చేస్తున్నాం. మరి దీనికి కొంత సమయము, ఓపిక ఖచ్చితంగా అవసరం. సమయం అనేది పడుతుందిక్కడ. సార్ అంటుంటారు గదా! చిటికెలేసినంత మాత్రాన చెట్టు మొలవం అంటుంటారు గదా! ఇక్కడ గూడా అంతే అండి. పాసివ్ బిల్డింగ్ అనేది ఇస్ ఎ ప్రాసెస్. ఓకేనా? మెడిసిన్స్ అనుకోండి ఎన్నైనా రెడీ జేయొచ్చు. గంటలో లక్షలు, కోట్లు గూడా రెడీ జేయొచ్చు. అదే ఒక చెట్టు మొక్కగా ఒక విత్తనం మొక్కగా మారి ఔషధం మళ్ళీ మన చేతికి రావాలంటే సమయం పడుతుందా లేదా? సేమ్ ఇక్కడ గూడా అంతే అన్నమాట. ఇక్కడేంటి అంటే ఓపిక, పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పేషెన్స్‌కే మనీ. స్వీయ క్రమశిక్షణను పెంపొందించడానికి ఈ యొక్క పేషెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. క్రమశిక్షణ ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి. అబ్బా! ఈళ్ళకి ఎంత ఓపిక ఉందండి అని అంటుంటారు ఒక్కొక్కరు. హరి సార్‌కి నేను అనుకుంటాను ఏంటి అంటే, అబ్బా! సారు 5 ఇంత ఓపిక ఒక్కరోజు గూడా సెలవు పెట్టకుండా ఎట్లా వస్తున్నారని ఇంకా అనుకుంటుంటాను నేనస్సలు. ఎంత ఓపిక సార్‌కైతే గంటైనా, 2 గంటలైనా సరే నేను కొద్దిసేపు వీడియో అన్నా ఆఫ్ చేసుకుంటాను గానీ సార్ ఆఫ్ చేసుకోడు. అబ్బా! ఎంత ఓపికుంది సార్‌కి అబ్బా! అని అనుకుంటుంటాను నేను. కానీ అట్లా పేషెన్స్ అనేది అలా ఉండాలండి. పేషెన్స్‌కే ఎక్కడైనా గౌరవమైనా, ఎక్కడైనా సరే అక్కడికే అక్కడ పగ్గాలన్నమాట అంతే. అక్కడనే. అక్కడనే ఏదైనా రివార్డ్స్ అయినా అన్నీ గూడా అక్కడనే ఉంటాయండి. ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసి ఎంబటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు రాగానే ఎంబటే ఇట్లా ఫలితాలొచ్చేసేయాలనుకుంటాం. రిజల్ట్స్ ఇగ. ఇట్లా చెప్పగానే ఇంగ ఎప్పుడే ఐడీ ఎయాలి, ఇంక ప్రొడక్ట్ కొనాలి, ఇంగ అయిపోతది. ఇంక అట్లా అనేసుకుంటాం అన్నమాట మనం అంతే. అట్లా అనుకుంటాం. కదా! అలానే ఉంది మన మైండ్‌సెట్ అనేది. ఇప్పుడు ఎందుకంటే మనము ఒక ఏంటిది ఒక జాబు మైండ్‌సెట్‌లోనో, చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్‌సెట్‌లోనో ఉన్నాం. ఇమ్మీడియేట్ మనీకి మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి, ఇమ్మీడియేట్ రిజల్ట్స్ మనం చూస్తుంటాం. ఎంబటే ఇంక వాళ్ళు నో అనంగానే ఇగ ఫోన్ స్విచ్ ఆఫ్, సైలెన్స్. ఇగ ఫోను రెస్పాండ్ అవ్వము. నేను గూడా అదే చేశానప్పుడు. ఓకేనా? కాబట్టి ఈ ఫలితాలు కనిపించకపోతే నిరుత్సాహపడొద్దండి.
నిస్సక అస్సలే పడొద్దు. ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా చివరకు సక్సెస్‌ని తీసుకోవచ్చు. సక్సెస్ మీ సొంతం అవుతుంది. సా ఏంటి అంటే జీవితంలో ఏంటి అంటే ప్రయత్నించి పోయిన వాళ్ళు ఎవరు లేరంట. కాబట్టి ప్రయత్నించి అనేది మనం సక్సెస్ అవుతాం. ప్రాక్టీస్‌లోనే ఉంది పరమార్థం అంతా గూడా. మనం ప్రాక్టీస్ చేసి 100% సక్సెస్ అవుదాం. ప్రాక్టీస్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్‌టీపీసీ వర్క్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? చేస్తే 100% సక్సెస్ అవుతాయండి. ఓకేనా? మళ్ళొకసారి రివిజన్ చేస్తానండి. కొన్ని విషయాలు నేను ఆధ్యాత్మికంగా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రాక్షన్స్ గురించి అన్ని మనం డిస్ట్రాక్షన్స్ అంటే ఇప్పుడు నో అనడము, వాళ్ళు తీసుకోకపోవడం ఇట్లా ఉంటుంటాయి గదండీ! విశ్వామిత్రుల వారు ఏంటి అంటే ఒకటి ఏమనుకున్నాడంటే తను వశిష్ఠుల వారిని మహర్షి అని పిలిచారు. నన్ను మహర్షి అని పిలవాలనుకున్నాడు. ఒక్క ఇగో తనని ఏం చేసిందంటే ఒక అద్భుతంగా అతను తీర్చిదిద్దిందండి. అతన్ని. ఏం చేసిందంటే తను ఈ మహర్షి అనాలంటే ఆయన వేల సంవత్సరాలు తపస్సు చేశారు. నువ్వు తపస్సు చేస్తే వస్తది. నీకేంటంటే విపరీతమైన కోపం గదా! నీకని అంటాడనమాట. తనేమంటాడంటే ఇగ తపస్సుకెళ్తాడు. తపస్సుకెళ్తే డిస్ట్రాక్షన్స్ వస్తాయి దానికి. ఏంటి మేనకొస్తది. ఇవన్నీ మళ్ళా అటెళ్ళిపోతాడు. ఇంకక్కడ అయిపోతది. మళ్ళొస్తాడు. మళ్ళొచ్చి కూర్చుంటాడు. వేల సంవత్సరాలు అయితది. కోపం వల్ల వేల సంవత్సరాల తపస్సు అనేది డౌన్ అయిపోతదండి. చివరికి తను ఒక హోమం చేయాల్సొస్తది. 16 రోజులు నిద్రాహారాలు మాని ఆ హోమం అనేది చేయాల్సొస్తదనమాట. హోమం చేయాల్సొస్తే ఏంటి అంటే మారీచుడు ఏం చేస్తాడంటే, ఇట్లా మనుషులను చంపి రక్తాలు పోస్తా ఉంటాడక్కడ. జంతువులను చంపి ఇట్లా పోసి స్మాష్ చేస్తుంటాడు. మళ్ళా స్మాష్ అవుతుంటది. మనం చేస్తుంటాము. ఎవరన్నొచ్చి ఇది పని చేయట్లేదని అంటున్నారు. ఇది నువ్వు చేయలేవంటున్నారు అని మనం చెప్పగానే ఆళ్ళ ఇంటి పక్కలోళ్ళ వాళ్ళ వీళ్ళకి ఫ్రెండ్స్ చెప్పే వరకు వాళ్ళు అంటుంటారనమాట. ఇట్లా డిస్ట్రాక్షన్స్ వస్తాయి మనకు గూడా. వచ్చినప్పుడు ఇట్లనే మారీచుడొచ్చి మళ్ళా స్మార్ట్ చేస్తారనమాట. మనం ఎంతో వీళ్ళు చేస్తారు అనుకోని వాళ్ళకి జెప్తాము. ఇక వీళ్ళే ఇంగ నా ఎగ్జిక్యూటివ్ అని జెప్తాము. కానీ ఇట్లా డిస్ట్రాక్షన్స్ వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఆయన అతీతమైన శ్రద్ధకి ఏం చేసిందంటే భగవంతుడు ఒకరోజు ఏం చెప్పిండంటే ఆ రూపంలో అప్పట్లో మాట్లాడేవాళ్ళు గదా! పైనుంచి ఆకాశవాణి నుంచి మాట్లాడేవాళ్ళు గదా! చెప్పి ఒక విష్ణుమూర్తి అవతారం మనకి సెవెంత్ అవతారంలో మనకు విష్ణుమూర్తి అనేది మనకు శ్రీరాములు వారున్నారు. మీరక్కడికి వెళ్ళండి. వాళ్ళని తీసుకొచ్చుకొని నువ్వు నీ విద్యనంతా వాళ్ళకి ధారపోయండి. ధారపోస్తే నీది నిర్విఘ్నం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు దీన్ని అని చెప్పడం జరిగిందనమాట. చెప్పడం జరిగితే తను వెళ్ళిపోయాడింగ. వెళ్ళిపోయి ఇంగా శ్రీరాముల వారిని వీళ్ళందరూ ఇప్పుడు మనకు గూడా ఎన్నో ప్రజెంటేషన్ జెప్తాము. అవుతుంది, పోతుంది, వాళ్ళు చెయ్యరు, కారు ఎప్పుడు మనం సింగిలే ఉంటాం. ఇట్లా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ నువ్వెప్పుడైతే శ్రద్ధ పెట్టి ఇగ నేను ఖచ్చితంగా ఎవరొస్తేంది లేకపోతే నేనే ఫస్ట్ ఐడియా ఏసాను. నా కోసం గదా నేను స్టార్ట్ జేసుకుంది. అని ఎప్పుడైతే మనం ఈ డిస్ట్రాక్షన్స్ అని పట్టించుకోకుండా మనం ఎప్పుడైతే స్టాండర్డ్‌గా నిలబడతామో, నిలబడ్డప్పుడు ఏంది భగవంతుడు మనకు సపోర్ట్ జేస్తాడనమాట నేచర్. పేషెన్స్‌ని మనల్ని పరీక్షిస్తుందనమాట. అప్పుడు ఏం చేస్తదంటే, ఇప్పుడు శ్రీరాముల వారు, లక్ష్మణ్ వారిని తీసుకొచ్చుకొని వాళ్ళని ఎట్లయితే తీసుకొచ్చుకొని వాళ్ళకి విద్య అన్నీ నేర్పించారో, అట్లాగే మనకు గూడా ఒక ఎగ్జిక్యూటివ్స్ వస్తారు. మంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తారు. ఇప్పుడు హరి సార్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి. రైట్ ఒకరు, లెఫ్ట్ ఒకరు. రామ, లక్ష్మణ్ వాళ్ళు వచ్చారనుకోండి. వాళ్ళకి మీ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేశారనుకోండి. వాళ్ళే ఎగ్జిక్యూటివ్ అవుతారు. వాళ్ళే మిమ్మల్ని డైమండ్ చేస్తారు. అంతే. సింపుల్. అంతే అన్నమాట ఇక్కడ. ఓకేనా అండి? థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. సరే, ఈ యొక్క సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నాం మేడం సబ్జెక్ట్ తోటి. మనం థ్యాంక్స్ చెప్దాము. అందరూ స్క్రీన్ దగ్గరే ఉన్నారా? హార్ట్ ఇచ్చి మనం థ్యాంక్స్ చెప్తాం. రైట్. సో మనం ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి వెంటనే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఏమేమి ఉపయోగపడతాయో తీసుకుంటూ ఉండాలి. మనం ఈ వీక్ ఇన్కమ్ ని తెచ్చుకోవడానికి ఈ సబ్జెక్ట్ నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ సమయం ఎట్లా ఉపయోగపడుతుంది, ఇంకా పడుకొని వినొద్దు. ప్రతిరోజు ముఖ్యమే. ప్రతిరోజు ప్రతి సమయం కూడా మనకు ఖర్చు అవ్వకూడదు, పెట్టుబడి అవ్వాలి. పెట్టుబడి నుంచే ప్రతిఫలాలు వస్తాయి. ఖర్చు నుంచి ఖర్చే పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఖర్చులోనే ఉంటాం. మనం సంపాదించడంలోకి వెళ్ళాలి అంటే పెట్టుబడి పెట్టాలి. దేని పెట్టుబడి పెట్టాలి? సమయాన్ని పెట్టాలి ఫస్ట్.
మరి ఆ సమయం సద్వినియోగం కావాలంటే మేడం గారు చెప్పినటువంటి ఆ 7 పాయింట్స్ చాలా మంచి పాయింట్స్. అవి అందరికీ ఒక లక్ష్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణాలు అవి అన్ని కూడా మేడం చెప్పింది. తప్పనిసరిగా నేను అందులో కొన్ని విషయాలు ప్రాక్టీస్, అభ్యాసం అభ్యాసం అభ్యాసం, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంత అభ్యాసం చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకుండా మీరు అభ్యాసకులై ఉండాలి. వాళ్ళకి ఎలా ఆపర్చునిటీ వస్తుంది, ఎలాంటి కస్టమర్స్, ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, రైట్ పర్సన్స్ ఒక్కొక్కరు ఉన్నా చాలు అని. ఆ రైట్ పర్సన్స్ ఎలా వస్తారో తెలియదు అంతే. కానీ మనం అభ్యాసంలో ఉండాలి. అభ్యాసమే ఆరాపవర్. ప్రాక్టీస్ లో ఉండాలి ఎప్పుడు. దేన్ని ప్రాక్టీస్ బాగా చేయాలి, ఎప్పుడు దేన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏ కంపెనీలో చేస్తే ఆ పని ప్రాక్టీస్ బాగా చేయాలి. సైన్స్ అయితే ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ప్రయోగాలు చేయడం. మ్యాథ్స్ అయితే ఒక ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ అయితే ఒకలా ఉంటుంది, ఇండస్ట్రీ అయితే ఒకలా ఉంటుంది. ఇండస్ట్రీ వర్క్ ప్రాక్టీస్ ఒకటి అవేర్నెస్ చేయడము. ప్రతిరోజు నేను ఎంతమందికి అవేర్నెస్ చేశాను, ఇది ఒక్కటే పాయింట్. దీనికోసము స్వీయ ప్రేరణ ఎంతో ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ అని ఒక బుక్ నేను తీసుకున్నప్పుడు, ఆ బుక్ లో స్టార్టింగ్ ఏముందంటే, మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ అంతా కూడా స్వీయ ప్రేరణలో దాగుంది. అంటే సెల్ఫ్ మోటివేషన్. అంటే సీనియర్ ఫోన్ చేసేంత వరకు కాకుండా మనకు మనమే ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకొచ్చుకోవడం, ఆ ప్రేరణ, ఆ శ్రద్ధ. పిల్లవాడు మొదట్లో మనమే నిద్ర లేపి పంపించాలి, కానీ తనకు తానే రెడీ అయినప్పుడు పిల్లల్ని చూసి పెద్దవాళ్ళకి ఎంతో సంతోషం. తనకు తానే స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు తీశాడు, తనకు తానే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడంటే ఎంతో సంతోషం. అంటే దాన్ని ఏమంటాం? సెల్ఫ్ మోటివేషన్ అంటాం. సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ అని అర్థం. సహజంగా స్వీయ ప్రేరణ రావాలి. కరెక్ట్ గా ఇండస్ట్రీ కమిషన్ తీసుకోవడానికి ఏ పని అయితే చెయ్యాలో, ఏదైతే అవేర్నెస్ అని అంటున్నామో, ఆ అవేర్నెస్ సక్సెస్ అవ్వడానికి, చేయించడానికి మనకి సెల్ఫ్ మోటివేషన్ కరెక్ట్ గా ఉండాలి. రైట్? సెల్ఫ్ మోటివేషన్ కరెక్ట్ గా. ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎంత ఉండాలి అంటే, టీంకి ఉత్సాహం వచ్చేటంత, టీంకే ఆసక్తి కలిగేంత, మనల్ని చూసి మన టీంకే ఆసక్తి పుట్టాలి. అది మీరు స్టార్ అవ్వచ్చు, టూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు. మీరు చేస్తున్న పని చూసి ఈదర్ సీనియర్స్ ఆర్ జూనియర్స్ ఎవరైనా కానీ వాళ్ళకే ఇంట్రెస్ట్ రావాలి. అంత స్వీయ ప్రేరణ ఉండాలి ఆ పని మీద. ఇంకా వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళు అభ్యాసకులు అని అర్థం. వాళ్ళ అభ్యాసకులు అని. ఆ టైంకి మనం ఎంత రెడీ అయి ఉంటున్నామో, ఎంత మనం రిసీవ్ చేసుకుంటున్నామో, ఇది అంతా కూడా మనకి నేచర్ గమనిస్తూ ఉంటుంది. అది లేనిది మార్కుల దగ్గర సక్సెస్ కాము, మనీ దగ్గర సక్సెస్ కాము, షాప్ పెట్టిన సక్సెస్ కాము, ఏది చేసినా సక్సెస్ కాము. కానీ ఈ స్వీయ ప్రేరణ, దానికి మేడం ఒక రెండు మాటలు కూడా. ఒకటి ఏకాగ్రత, పక్కకు పోకుండా, డీవియేషన్స్ ఏం జరగకుండా. మరి అంత శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఉన్నట్టుండి ఉత్సాహం ఎందుకు తగ్గుద్ది అంటే, డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ లో భయం ఉండకూడదు అని చెప్పింది కదా, అట్లాంటి భయం ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది, కోపం వచ్చి చేరుతుంది. ఇట్లాంటి అన్ని కూడా మనకు ఉపయోగపడే అన్ని కూడా వచ్చి చేరుతూ ఉంటాయి, డీవియేషన్ చేస్తుంటాయి. ఈ స్వీయ ప్రేరణ ఇంపార్టెంట్. స్వీయ ప్రేరణకి ఇద్దరు స్నేహితులు. ఒకటేంటి? ఏకాగ్రత. పక్కకి ఉండకూడదు, డీవియేట్స్ ఉండకూడదు, అస్సలకి ఉండకూడదు. సమయం వ్యర్థం అవుతుంది అని అంటే మనం ఎక్కడో పడిపోయింది అని అర్థం. రోజు వచ్చే 6 మార్నింగ్ కి మనం రావట్లేదంటే ఎక్కడో పడిపోయింది. మనసుని వెనకేసుకురావద్దు. నేను ఏ పనులు చేయాలి అనేది రాసి పెట్టుకోవాలి అంతే. ఇంకా వాటిని టిక్ చేసి చెక్ లిస్ట్ చేసామనంటే ఇంకా ఆ రోజు ఓకే. 10% చేయాల్సింది 1% చేసినా ఓకే, కానీ ఖచ్చితంగా మనం చేయాల్సింది రీల్స్ లో ఉంటే రీల్స్ లో, ఒక వ్యక్తితోటి ఫోన్ మాట్లాడుతుంటే ఇంకా ఆ వ్యక్తితోటే, ఫంక్షన్ లో ఉంటే ఇంకా అదే ఫంక్షన్, ఇంకా అటే. ఇంకా నిన్న పండగ ఉంది, ఇంకా పండగ, ఇంకా తెల్లారి ఏముంది అనేది.
అమ్మ టిఫిన్ కి నానేయడం ఆపిందా పండగ ఉందని తెల్లారికి? పిల్లవాడి స్కూల్ కి తగ్గట్టుగా తయారు చేస్తుందా లేదా వెంటనే? నిన్న పండగ ఉందని, నిన్న దావత్ అయిందని ఆపిందా ఏమన్నా? ఇల్లు ఎట్లా గడుస్తుంది? నాన్న ఉద్యోగానికి రెడీ అవుతుందా లేదా వెంటనే? ఉం? అది అటువంటి ఉండాలి ఏకాగ్రత, పక్కకు పోకూడదు. నేను ఇక్కడ అదే రాసుకున్నాను ఏంటంటే, ఉద్యోగం చేసేటప్పుడు సమయం ఎలా ఉంటుందో అదే సమయం ఉండాలి ఇండస్ట్రీకి సంబంధించి.